నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో, ఎక్స్ వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. రాబోయేటువంటి ఎన్నికల్లో విజయం మనదే అని చెప్పేసని. అలాగే ఎన్డీఏ కూటమి 400 స్థానాలు గెలుచుకోబోతుంది. అలాగే మన కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 160 స్థానాలు గెలుచుకోబోతుంది అనేటువంటి ట్వీట్ ఇప్పుడు అందరి హృదయాల్లోనూ, అందరి ఆలోచనల్లోనూ ఒక సంచలనాన్ని రేకెత్తిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ ద్వారంపూడి జగదీష్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో, చంద్రబాబు గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా సంచలనం అవుతుంది. అసలు ఆయన ఎన్నికలకు ముందే ఇలా ట్వీట్ చేయడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఇప్పుడు మేడం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ట్వీట్ చేశారో దాని వెనకని ఎప్పుడు కూడా మా అధినేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన ఏదైనా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ప్రాక్టికల్ గా అవి జరిగే పాసిబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడే మాట్లాడతారు. ఏదో వైల్డ్ గూస్ చేజ్ కానీ వైల్డ్ గా ఇది కాకుండా ఆయన అలా మాట్లాడతారు. ఈ రోజు భారతదేశంలో తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ చూస్తా ఉంటే ఖచ్చితంగా పొలిటికల్ పోలరైజేషన్ సెంటర్ లో తీసుకుంటే ఎన్డీఏకి, ఇక్కడ ఏదైతే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కాంబినేషన్ ఉందో దీనికి ప్రజలు ఇవాళ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే లైన్స్ లో, ఎందుకంటే ఈ 5 years లో మన స్టేట్ లో తీసుకుంటే పూర్తిగా గవర్నమెంట్ ఆల్ ఫ్రంట్స్ లో కూడా ఫెయిల్యూర్. కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా రాజ్యాంగ పరంగా ఏవి పనిచేయకుండా పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. విచ్ హంటింగ్, రివర్స్ గవర్నెన్స్ ఇలాంటివి తప్పిస్తే ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్దామని ఏవైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారో, అమరావతి కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కాకుండా ఈవేళ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితి ఉండి ప్రతి ఒక్కరు కూడా, తర్వాత ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ఫ్రీడమ్ లేదు, ఒక కోయిర్షన్, ఒక అలాంటి దీంట్లో పనిచేసాం. అట్మాస్ఫియర్ కూడా కండ్యూసివ్ గా లేదు, అలాంటివేవి కూడా లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే రోడ్లు కానీ ఇవి కానీ ఏమీ లేవు, ఇరిగేషన్ అన్ని మర్చిపోయారు. వీటన్నిటిలో అన్ని ఆల్ ఫ్రంట్స్ లో కూడా. అందుకేంటంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈవేళ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ఖచ్చితంగా అందుకే 160 సీట్లు ఇక్కడ వస్తాయని, ఎన్డీఏకి ఖచ్చితంగా 400+ అన్నది వాళ్ళు కోరటమే కాకుండా ఇవాళ ఏ సర్వేలు తీసుకున్నా ఏం చూసినా కూడా ఆ విధంగా కూడా భారతదేశంలో కూడా, ఎందుకంటే అపోజిషన్ ఫెయిల్యూర్, ఇండియా బ్లాక్ అన్నది కంప్లీట్ గా ఫెయిల్ అయింది. వాళ్ళ కోఆర్డినేషన్ లేదు, ఎక్కడ ఇది లేదు. తర్వాత ఈవెన్ స్మాల్ ఇష్యూస్ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ ఎవరికి కాళ్ళు పోటీ చేసుకోవడం. అపోజిషన్ లో యూనిటీ లేదు, డైరెక్షన్ లేదు, ఆల్టర్నేటివ్. ఇప్పుడు పీపుల్ ఏం చేస్తారంటే మోడీ గారి కన్నా ఎవరైనా ఆల్టర్నేటివ్ ఉన్నారా అని ఆలోచించేటప్పుడు మోడీ గారే కనిపిస్తున్నారు తప్పిస్తే ఆల్టర్నేటివ్ ఎవరు కనిపించడం లేదు. సో ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఖచ్చితంగా ఓటు ఎప్పుడు కూడా, ఏ ఓటర్ ఇండియన్ డెమోక్రసీలో లిటరసీ తక్కువ ఉన్నా కూడా ఓటర్ ఎప్పుడు కూడా చాలా విఘ్నతతో వ్యవహరిస్తా ఉన్నాడు, వెళ్ళడానికి ఓటేస్తా ఉన్నాడు. అంచేత భారతదేశంలో తీసుకుంటే ఎన్డీఏకి ఆ విధమైన ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. రాష్ట్రంలో తీసుకుంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా ఆయన ఫెయిల్ అయ్యారు. ఇవాళ మార్చాలనుకొని ఏవో అనుకొని మళ్ళీ క్యాండిడేట్లు లేక మళ్ళీ పాత క్యాండిడేట్లే గెలిచినా ఓడిపోయినా వాళ్ళనే పెట్టుకునే పరిస్థితిలో ఇవాళ అసలు ఎలక్షన్ కి అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పటమే కాదు, ఎలక్షన్ ఆల్రెడీ ఇంత ముందే ప్రెడిక్షన్స్ ఎప్పుడు రాలేదు. ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత ఫోర్కాస్ట్ చేయడం కానీ ఈవేళ ప్రెడిక్షన్ కానీ ఫోర్కాస్టింగ్ కానీ ముందే జరిగిపోతా ఉంది. ఎందుకంటే పీపుల్ ఆర్ టాకింగ్. అందులో షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా ప్రజలు ఫ్రీ అయిపోయారు, ఎంప్లాయీస్ కూడా ఫ్రీ అయిపోయారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి మనకి ఇబ్బందులు పోయాయి కాబట్టి. ఎంత అంటే ఎక్కడో డిక్టేటర్షిప్ ఉన్న ప్రభుత్వాలు అన్నట్టు ఎవరు కూడా మాట్లాడడానికి కూడా భయపడితే
వాళ్ళందరూ ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు. అంచేత ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు. అంచేత అలాంటి డిక్టేటోరియల్ దీంట్లో ఉన్నప్పుడు ఇవాళ ప్రజలకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అందుచేత ఖచ్చితంగా 160 సీట్లు వస్తాయంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మా నాయకులు ఏదైతే ట్వీట్ చేశారో ఖచ్చితంగా దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ వెరీ షార్ట్లీ. ఓకే. సో ఆయన ఆ గెలవడం గురించే కాకుండా ఈ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనడం, అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వం ఉదయించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల ముందు ఇలా చేయడం వల్ల, మాట్లాడడం వల్ల ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు రేకెత్తించేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడి ఉండొచ్చు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారంటే మ్యాన్ ఆఫ్ డీడ్స్ అండి. ఆయన ఏదైనా పని చేసి చూపిస్తారు. అసలు మాట్లాడడం చాలా తక్కువ ఉంటుంది ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఎకానమిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. తరువాతే ఆయన పొలిటీషియన్. అంచేత జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటకి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది. క్రెడిబిలిటీ ఎంత ఉంటుందంటే ఖచ్చితంగా ఇవాళ ఆయన ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ప్రజలు మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలి, ఇది ఖచ్చితంగా మళ్ళీ డెవలప్మెంట్ వెల్ఫేర్ బ్యాలెన్స్ చేసుకొని ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళాలి. చాలా ఇష్యూస్ లో ఇవాళ మనం వెనకబడి ఉన్నాం. అసలు రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇవాళ పిల్లల్లో కూడా, యూత్ లో కూడా ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మనం చాలా మాట్లాడుకోవాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కంప్లీట్ గా లేదు. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ ని కండక్ట్ చేసుకోలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఎలక్షన్ ముందు కూడా ఢిల్లీ డాలీయింగ్ చేస్తా ఉన్నారు. అది ఏమవుతుందో కూడా తెలియదు. ఈ విధంగా చూసుకుంటే అగ్రికల్చర్, అసలు అగ్రికల్చర్ కి చాలా మాట్లాడారు. ఈయన చేసింది చాలా తక్కువ. ఇలా ఏ సెక్టర్ తీసుకున్నా లేదు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఖచ్చితంగా మళ్ళా మన ప్రోగ్రెస్ లో, అభివృద్ధి అనే లైన్ లో, అందులో అన్ని సెక్టర్స్, అగ్రికల్చర్ కానీ, ఎకానమీ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టర్. ఈ రోజు తెలంగాణ అంత బాగుందంటే, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఇవాళ డెవలప్ అయ్యి ఆ డెవలప్మెంట్ కనిపించిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సర్వీస్ సెక్టర్, ఐటీ కానివ్వండి, ఏదైనా అండి, ఒక కంట్రీ కానీ, ఒక స్టేట్ కానీ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏంటంటే సర్వీస్ సెక్టర్ నుంచి కంట్రిబ్యూషన్ ఎంత పెరిగితే అంత బాగా అభివృద్ధి చెందుతుంది. మనకి సర్వీస్ సెక్టర్ నుంచి అసలు ఏమీ లేదు. కాబట్టి సర్వీస్ సెక్టర్ ని మళ్ళీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలరు అన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, నమ్మకం కానీ, కాన్ఫిడెన్స్ కానీ ఇవాళ ప్రజల్లో ఉంది. అందుచేతనే మా నాయకులు ఆ విధంగా మాట్లాడారు. అంటే చిలకలూరుపేటలో జరిగినటువంటి బహిరంగ సభ తర్వాత ఇలా ట్వీట్ చేయడం చంద్రబాబు గారు, ఆ ఇంపాక్ట్, ఆ వైబ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ముగ్గురు కలిసి ఒకటే స్టేజ్ పైన అభివాదం చేయడం, అందరికి అన్ని చెప్పడం. సో దాని వల్లనే ఇది ఇక్కడ దాకా ఆయన గెలుపుకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారని చెప్పి అనుకోవచ్చు అంటారా పోస్ట్? సర్టన్లీ అండి. అది హిస్టారికల్ అండి. అది ముగ్గురు కలిసి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండటం, ఆ విధంగా ప్రజలు ఏదైతే, నేను అందుకే 10 సార్లు అదే అంటున్నాను, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ కూటమి కానీ, లీడర్షిప్ కానీ. ఎందుకంటే రేపు మన రాష్ట్రం మళ్ళీ ప్రోగ్రెస్ లోకి వెళ్ళాలి, అభివృద్ధి చెందాలంటే సెంటర్ తాలూకా సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సెంటర్ నుంచి ఇదైతే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, 5 ఏళ్లలో మీ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆగిపోయింది, మళ్ళీ డెవలప్మెంట్ ఉండాలంటే డబుల్ ఇంజిన్ తాలూకా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకురావాలి, సెంటర్ నుంచి మా ఇది ఖచ్చితంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని చెప్పి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఈ కూటమిని ఆ విధంగా తీసుకురావడానికి, ఫార్మేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచించి ఇవన్నీ చేసి, ఎందుకంటే ఈ రోజు ఎన్నికల్లో గెలవటమే కాదు, గెలిచిన తరువాత ఈ రాష్ట్రాన్ని లైన్ లో తీసుకురావాలంటే ఖచ్చితంగా కేంద్రంతో కూడా, ఆ రోజు కేంద్రంతో వెళ్ళి మాట్లాడే కన్నా ఇప్పుడే కేంద్రాన్ని కూడా, బీజేపీని కూడా ఇందులో కలుపుకునేటప్పుడు జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రజలకు కూడా ఖచ్చితంగా 3 పార్టీలు కలిపి ఇవాళ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా మనకి ఆటోమేటిక్ గా కూడా మనకు కావాల్సిన రిసోర్సెస్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం నుంచి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకు
సో అది నారా చంద్రబాబు win-win నాయుడు గారు situation. చేసినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఎక్స్ లో గెలుపుకు సంబంధించి, సో అదే నిజం అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు. సో ఇంత ధైర్యంగా చెప్పారు అంటే దీని వెనక ఏమై ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయండి. సో ఏదేమైనా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మాత్రం అభివృద్ధి పథంలో అడుగుపెట్టాలని చెప్పేసి అందరూ ఆకాంక్షిస్తారు. అదే జరుగుతుందని ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ జగదీష్ గారు. థ్యాంక్ యూ మేడం.